అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలోనే అతిపెద్ద రెండో వ్యవస్థ ఉన్నటువంటి ఇండియన్ రైల్వే అభివృద్ధి పదం అయితే దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి కేవలం రెండు లైన్ల వ్యవస్థకు స్వస్తి పలికి ప్యారలల్గా మూడో లైన్ వేసేదాని కోసం కూడా పనులు సన్నాహాలు కూడా జరిగిన పరిస్థితి. 2015-16 మధ్యకాలంలో విజయవాడ నుంచి గూడూరు జంక్షన్ వరకు 288 కిలోమీటర్లకు సుమారు 3246 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఒక ప్రతిపాదన ఇప్పుడు పట్టాలెక్కే పరిస్థితి అయితే ఉంది. అది పనులు కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు ట్రయల్ రన్స్ వేగవంతంగా జరుగుతున్నాయి. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తీర్చుకొని త్వరితగతిన మూడో లైన్లో కూడా వాడుకలోకి తీసుకురావాలని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నిస్తూ ఉంది. అదే కోణంలో కూడా పనులు చురువేగంగా జరుగుతున్న పరిస్థితి. దానికి ఎటువంటి ఆటంకములు ఉన్నాయో కూడా అవి కూడా గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కూడా రైల్వే వ్యవస్థ అధికారులు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి సారించిన పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి ఒక శుభవార్త అయితే వినవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మెయిన్ లైన్లు మీద స్పీడ్ అంటే ఎక్స్ప్రెస్లు అదేవిధంగా గూడ్స్ వెహికల్స్ వెళ్తున్న నేపథ్యంలో కొన్ని వెహికల్స్ని లూప్లో పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు అటువంటి సమస్యకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఈ మూడో లైన్ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థను అభివృద్ధి పరిచి ఈ విజయవాడ అదేవిధంగా గూడూరు, చెన్నై, బెంగళూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న రవాణా వ్యవస్థను మెరుగుపరిచేదాని కోసం కూడా రైల్వే అధికారులు అయితే గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అతి త్వరలోనే మూడో లైను ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగబోతున్నాయని చెప్పేసి వార్త కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ట్రయల్ రన్స్ సుమారు 140 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్స్ కూడా నిర్వహించి విజయవంతంగా కూడా పూర్తి చేసిన ఘనత అయితే దక్షిణ మధ్య రైల్వేకి అయితే దక్కుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.